ప్రైజ్ లార్డ్ ప్రియ సహోదరి సహోదరులకు మనం ఈ దినాన గమనించినట్లయితే ప్రతి మనుషుడు కూడా మాట ఇచ్చి మాట తప్పడం అనేది ఒక వ్యసనంగా, ఒక అలవాటుగా చేసుకుంటున్నారు. నిజంగానే ఈ దినాన మనం చూసినట్లయితే చాలామంది మాట ఇచ్చి మాట తప్పుతున్నారు. ఎందుకంటే అది ఒక వ్యసనంగా వారికి అలవాటవుతుంది. కానీ నీవు ఎప్పుడైతే మాట ఇచ్చి మాట తప్పకుండా ఉంటావో, నీవు నీ సొంత వారిని, నీ స్నేహితులను, నీ దగ్గరున్న వారిని కూడా ఒక నమ్మకము ఏర్పాటు చేయగలుగుతున్నావు. ఎందుకంటే వారు నిన్ను నమ్ముతారు. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చి మాట తప్పని వ్యక్తివి కాబట్టి. మనం కీర్తన గ్రంథంలో చూసినట్లయితే 15వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధ లేఖనం మాట్లాడుచున్నది. నిజాయితీ గల వ్యక్తి తన మాటను ఇచ్చిన మాటను తప్పకుండా ఆ మాటను నెరవేర్చే వ్యక్తిగా ఉంటాడని, ఆ మాట ఇచ్చిన మాటను ఎన్నటికీ కూడా ఒకవేళ కష్టం వచ్చినా సరే తన మాటను నిలబెట్టుకున్న వ్యక్తిగా ఉంటాడని, నిజాయితీ గల వ్యక్తిగా ఉంటాడని కీర్తన గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ దినాన చాలామంది కూడా వారికి నిజాయితీ ఉందా లేదా అనేది పక్కన పెడితే వారు ఒక అలవాటుగా చేసుకుంటున్నారు. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం. నేను నీకెక్కడ ఇచ్చిన మాట అనే రీతిగా ఉంటున్నారు. అప్పుడు ఆ వ్యక్తి మీద నమ్మకం అనేది ఏర్పడుతుందా? లేదు కదా. అయితే ఈ దినాన పరిశుద్ధ లేఖనం కూడా మన కొత్త నిబంధనలో చూసినట్లయితే ప్రభువు అయిన యేసుక్రీస్తు మాట్లాడుచున్నారు. అవునంటే అవును, కాదంటే కాదు అనే రీతిగా ఉండాలని ఆయన చేసిన కొన్ని బోధనలు తెలియజేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో చూసినట్లయితే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్న రీతిగా ఉండాలని, లేదంటే నీవు దుష్టుని ఆలోచన చొప్పున నీవు నడుస్తున్నావని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు దేవుని కుమారుడువా లేదా దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడిచే వ్యక్తివా? ఒక్కసారి ఆలోచించు. ఈ లోక చొప్పున నీవు నడిస్తే నీవు ఇచ్చిన మాటను తప్పే వ్యక్తిగా ఉంటావు. దేవునికి వ్యతిరేకంగా నిలబడే వ్యక్తిగా ఉంటావు. అలాగే జనాలకు కూడా హాని చేసే వ్యక్తిగా నిలబడతావు. కానీ నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలంటే నువ్వు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకునే రీతిగా ఉండాలి. నిజాయితీగా ఒక నీతిమంతుడు తన మాటను ఎప్పుడు కూడా వెన్నటికి కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే రీతిగా ఉంటాడు. నిజాయితీపరుడు తన మాటను పోతే తన ప్రాణమే పోయిందని గమనిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ రీతిగా ఉన్నావో ఒక్కసారి గమనించు. మీరిచ్చే ఒక లైక్ కామెంట్ ద్వారా అనేక మందికి ఈ వీడియో పంపించడం జరుగుతుంది. అలాగే ఈ పేజీని ఫాలో అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి.